ఏఐసీసీ మహిళా వింగ్ నుంచి వివరణ ఇవ్వాలంటూ కోరిన ఆల్కంబా అంటూ వారం రోజులలో ఇవ్వకుంటే చర్యలు పొలిటికల్ వర్గాలలో హాట్ టాపిక్ అంటూ ఇది కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రధానంగా కూడా ఒక చర్చనీయ అంశంగా మారిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఒకసారి మనందరం కూడా చర్చిద్దాం. కాంగ్రెస్ పార్టీ జెండా పార్టీ, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలకి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఏం దక్కింది అంటే చాలామందికి సంబంధించి, ఎందుకంటే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో చేరిన తీన్మార్ మల్లన్నైనా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అయినా, లేదా ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు సునీతారావు, అంటే కాంగ్రెస్ పార్టీలో ప్రశ్నించడమే నేరమా, కాంగ్రెస్ పార్టీలో న్యాయం అడిగితే సోకాస్ నోటీసులా, కాంగ్రెస్ పార్టీ అంటేనే పూర్తి స్థాయిలో పాత కాంగ్రెస్ కాదు, ఇది వలసవాద కాంగ్రెస్ అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనమా అంటూ కూడా ఒక చర్చ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ఇక్కడ నోటీసులకు సంబంధించిన పరంపరం ఆ తారాస్థాయికి వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. గ్రూప్ వాళ్ళు కోల్డ్ వార్లకు మించిపోయింది. ఒకసారి ఇదంతా కూడా మనం చూద్దాం. ఏం జరిగింది? ఏఐసీసీ మహిళా వింగ్ నుంచి వివరణ ఇవ్వాలని కోరిన ఆల్కమ్మ అంటూ చూడొచ్చు. పొలిటికల్ వర్గాలలో హాట్ టాపిక్. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావుకు సోకాస్ నోటీసులు ఇచ్చారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రెసిడెంట్ ఆల్కమ్మ బుధవారం ప్రత్యేక ఉత్తర్వులు ఇచ్చారు. ఈ నెల 14న గాంధీ భవన్లోని పీసీసీ అధ్యక్షుడు చాంబర్ ముందు ధర్నా చేయడంతోనే నోటీసులు ఇవ్వాల్సి వచ్చిందని పేర్కొన్నారు. పార్టీ నిబంధనలు ఉల్లంఘించినందుకు 7 రోజులలో వివరణ ఇవ్వాలని సూచించారు. వివరణ ఇవ్వకుంటే పార్టీ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని నొక్కి కూడా చెప్పారు. ఇది ఇలా ఉండగా పీసీసీ కార్యవర్గంలో మహిళా కాంగ్రెస్కు ఛాన్స్ ఇవ్వాలంటే గత కొన్ని రోజుల నుంచి స్టేట్ ఉమెన్ వింగ్ ప్రెసిడెంట్ సునీతారావు ఫైట్ చేస్తున్నారు. గాంధీ భవన్ సాక్షిగా నిరసనలు వ్యక్తం చేశారు. దీనిపై పీసీసీ సీనియర్ నాయకులు హైకమాండ్కు ఫిర్యాదు చేశారు. దీంతో తాజాగా నోటీసులు రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు ఇది కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్గా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మనందరం చర్చించుకుంటే ఇక్కడ ప్రధానంగా కనబడే ఎపిసోడ్ ఒకటే. కాంగ్రెస్ పార్టీకి ఏమైంది అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇక్కడ 3 రకాలుగా కూడా చర్చలు కొనసాగుతున్నాయి. ఆ చర్చలు మనం కాస్త లోతుగా వెళ్ళి చర్చిస్తే అనేక అంశాలు కూడా బయటకు వస్తాయి. మీ అందరికీ తెలిసిన విషయమే. కాంగ్రెస్కు సంబంధించి ప్రధానంగా కూడా పదవులు రావాలంటే కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జరుగుతున్న ఎపిసోడ్ ఏంటి అనేది ఇప్పుడు ఒకసారి మనందరం కూడా లోతుగా చర్చిద్దాం. దీనికి సంబంధించిన కొన్ని అంశాలను కూడా చూద్దాం. కాంగ్రెస్ పార్టీలో ఎవరెవరు ఉన్నారు ఇప్పటివరకు పూర్తి స్థాయిలో అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రస్తుతం అయితే 2 మినిస్టర్లు అయితే స్పష్టంగా కనబడుతుంది. దాంట్లో ప్రధానంగా కొండా సురేఖ, మంత్రి సీతక్కకు సంబంధించి ఇక వీళ్ళిద్దరూ మంత్రి పదవిలో ఉన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ మంత్రి పదవికి సంబంధించి ఆ ఇద్దరితో పాటుగా మరి కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉండే చాలామందికి కూడా పదవులు ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా, ఎందుకు ఇవ్వట్లేదు అనేది ఈ చర్చ కొనసాగుతుంది.